వాళ్ళకి ముగ్గురు అమ్మాయిలు పుట్టారు. మా దాసన్నయ్య ఉన్నప్పుడు ఇద్దరే పుట్టారు. మూడో ఆమె పుట్టిన తర్వాత ఆయన లేడు. కానీ ఆడపిల్లలు పుట్టారని చాలా విచారించారు. కానీ దేవుడు వాళ్ళని దేవుని పరిచర్లో వాడుకుంటున్నాడు. కాబట్టి తల్లిదండ్రులైన వారందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఎవరైనా సరే మరి ఇప్పుడు దైవాత్మక సేవలో వాళ్ళు ఎంతో సహకారం. గత 10 సంవత్సరాల పైనుంచి మేము విజయవాడ నుంచి పిల్లల్ని తీసుకెళ్ళేవాళ్ళం పైడూరుపాడు. గత 2-3 సంవత్సరాల నుంచి ఆ బిడ్డలే చక్కగా ఇక్కడికి 2 వారాలు 2 సార్లు వచ్చి నేర్పిస్తే చక్కగా నేర్చుకుంటున్నారు. పైడూరుపాడులో వేస్తున్నారు. మరి వాళ్ళు ఏ ఊర్లన్నా వెళ్తే వేస్తున్నారేమో తెలియదు. కానీ మరి బిడ్డలను దేవుని కొరకు పెంచడం చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మరి దాసు గారు లేరు, జాన్ గారు లేరు, ఆయన మరి వాళ్ళు చూడలేదు. కానీ వాళ్ళు పరిచర్యలో వాడబడుతున్నారు. నేను కూడా కొన్ని విషయాలు కొద్దిగా ఆలోచించాను. 3 బిడ్డలు ఆడపిల్లలని. కానీ ఇప్పుడు వాళ్ళు చక్కగా దేవుని విషయాలు వాడబడుతుంది. నాకు చాలా సంతోషం. ఈ విషయాన్ని నేను పైడూరుపాడులో కూడా చెప్పాను. ఆడపిల్లలు పుట్టారని ఎవరు కూడా విచారించొద్దు. భవిష్యత్తులో దేవుని పనులు వాడబడేది, తర్వాత తల్లిదండ్రులు చూసేది కూడా ఆడపిల్లలే. 100% నేను గ్యారెంటీ ఇస్తానండి. కాబట్టి వాళ్ళు దేవుని సేవలో వాడబడుతున్నారు. మరి వెంకటేశ్వరరావు శాసమ్మ లేరు. మరి వావకి ఇచ్చిన 2 కుమార్తెలు కూడా చక్కగా పరిచయలో వాడబడుతున్నారు. మరి తల్లిదండ్రులైన వారు కుమారులు మరి సంపూర్తిగా వాళ్ళు దేవుని సేవలోకి రావాలి. మరి నేను మేనత్త పిల్లలు మేమిద్దరం కలిసి చదువుకున్నాం. కానీ ప్రభు కృపను బట్టి నేను మరి ప్రభు పరిచర్యలో ఉన్నాను. ఆమె దేవుని సేవకురాలైంది. అయితే బిడ్డలు మారలేదు. కాబట్టి మా పిల్లలు, మా పెద్ద పాప చిన్న పాప మరి అత్తకి మనం సహాయం చేయాలి మమ్మీ సేవలో అని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుని పరిచర్య చేయటానికి దేవుడు సహాయం చేస్తాడు. ఇది ఎందుకంటే దేవుని మహిమ కొరకు చెప్తున్నాను. మనం ఈ లోకంలో జీవించేది దేవుని పరిచర్య చేయడానికి, ఆస్తులు అంతస్తులు సంపాదించుకొని మా అంతటి వాళ్ళు లేరని చెప్పుకుంటే అది దేవునికి మహిమ కాదు. కాబట్టి కోడళ్ళు అయిన వాళ్ళు, కుమారులు వారు త్వరగా మారి వాళ్ళు సంపూర్తిగా సేవలోకి వస్తే మాకు విడుదల వస్తుంది. కాబట్టి మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి ఆమెను ఇంతవరకు దేవుడు నిలబెట్టాడు. అన్నయ్య లేకపోయినా కానీ, అన్నయ్య ఉన్నా సేవలో వచ్చేవాళ్ళు అటు ఇటు. మరి అన్నయ్య లేకపోయినా ఇప్పటివరకు దేవుడు నిలబెట్టాడు. ఇక్కడ